శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పుతో ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో ఉండబోతున్నా ఏ రకమైన ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, రెమెడీస్ ఏమిటి, వివిధ రంగాల్లో ఉన్న వారికి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మీన రాశి వారికి ద్వితీయ నవమాధిపతి కుజుడు 11వ స్థానంలో ఉన్నారు. కోరికలు నెరవేరటం. 11 అంటే నెట్వర్క్, డిజైర్ ఫుల్ఫిల్మెంట్, సో సర్కిల్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఏదైనా శాలరీ హైక్ కావడం కావచ్చు, ఇన్సెంటివ్ రావడం కావచ్చు, బోనస్ రావడం కావచ్చు, బిజినెస్ టర్న్ ఓవర్ పెరుగుదల కావచ్చు, ఏదైనా కనెక్షన్స్ ద్వారా కూడా మీకు డీల్స్ పెరుగుతాయని చెప్పాలి. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడే యాక్షన్ పెట్టే సమయం అండి. తర్వాత గమనాలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి టేక్ ద రైట్ డెసిషన్ ది రైట్ టైం. మరి ఈ యొక్క ఫ్రెండ్స్, స్నేహితులు, ప్రభావవంతమైన వ్యక్తులు ఉంటారు మీ లైఫ్లో. వాళ్ళు ఉన్నతాధికారులు, విఐపీలు, ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా మీకు కనెక్షన్ ఏర్పడే అవకాశం ఉంది. కాంటాక్ట్ ఉంటుంది వారితో. ఏది ఏమైనా వారి యొక్క ఒక సిఫార్సు కూడా మీ కెరీర్ను మార్చగలిగిన అవకాశం ఉండొచ్చు అని గోచారీతే చెప్పవచ్చు అండి. కానీ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు చేయాల్సిన కర్మ చేయండి, చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళండి అంతే. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 2 నుంచి 3 ఏళ్ళ లక్ష్యాలు స్ట్రాంగ్ యాక్షన్ టార్గెట్లతో సెట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి. 2028 జనవరిలో మళ్ళీ వస్తారు ఈయన. సో ద్వితీయ మహాధిపతి భాగ్యంలో ఉన్నాడు. మీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. సో ఈ టైంలో స్టెప్పింగ్ టోన్ కనుక మీరు వేస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే నా కళల జీవితాన్ని నిర్మించడం